హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఇవాళ ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాం. ఇవాళ పనికి వెళ్ళలేదు, ఇంటికాడే ఉన్నాం. హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాం. హోమ్ టూర్ అంటే మాకు ఇంగ్లీష్ ఏం పెద్దగా రాదండి, కాకపోతే ఇల్లు చూపెట్టాలి, మమ్మల్ని మేము మీకు పరిచయం చేసుకోవాలని ఇవాళ వీడియో చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. బయట చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తాం. ఇది మా వంట రూమ్. ఇక్కడ వంట చేస్తారు. ఇది మా భార్య వంట చేసుకునే కదా ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నా. తర్వాత ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడే కూరగాయలు పెట్టుకునేది, ఇక్కడ అన్నం తింటాము, ఇక్కడనే పండుకుంటాం. ఇల్లంతా కురిసిద్ది ఫ్రెండ్స్. ఇల్లంతా కురవటం వల్ల ఇది మేము ఇట్లా పట్టాలు అవి ఇవి పెట్టున్నాం. ఏంటంటే ఇల్లు బాగా కురిసిద్ది కదా, కురిసినప్పుడు మొత్తం నీళ్ళన్నీ కారుతాయి. అది కూడా మీకు త్వరలో పెడతాలే వీడియో కూడా, మీకు కూడా అర్థమైంది. అంతా కారిద్ది అనమాట. ఏంటంటే ఇక మా పాప ఆడుకునే బొమ్మలు. ఇంక ఇవి ఏంటంటే మాకు పాప నెమ్ము ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు మెడిసిన్ వాడేటి అనమాట ఇవి. ఇక్కడ ఛార్జింగ్లు ఎక్కువ పెట్టుకుంటాం. ఛార్జింగ్లు పెట్టుకొని ఇక్కడ కూలర్ పైన పెడతాం. ఇది పోయిన సంవత్సరం కొన్నాం ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కాదు. కానీ ఫస్ట్లో ఏంటంటే మేము ఇక్కడ ఇది దీన్ని తీసి ఇక్కడ కట్టుకునేవాళ్ళం అనమాట. ఇక్కడ ఈ కట్టికాడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ కట్టికాడ కట్టుకొని ఫ్యాన్ వేసేవాళ్ళం. ఈ ఫ్యాన్ వేసినప్పుడు ఏంటంటే పైనుంచి మొత్తం నీళ్ళు కారి ఇట్లా ఈ కండ ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, ఇది కట్టినది, దానిపైనుంచి మొత్తం కారి మొత్తం మా మీద పడతా ఉండేది. అయినా కానీ సెగ బాగా వచ్చేది అనమాట. గుడిసె కదా, సెగ బాగా వచ్చేది. ఇది ఏంటంటే మా పాప దీంట్లో పనుకుంటుంది. దీంట్లో పనుకోబెట్టి వర్షం వచ్చినప్పుడు మేమైతే కూర్చొనే ఉండేవాళ్ళం. ఇదంతా నిండిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. మొత్తం ఇవన్నీ నీళ్ళు వస్తే అర్ధరాత్రి వచ్చినా కానీ ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తి బయట బారబోసుకొని అట్లనే కూర్చొని ఉండేవాళ్ళం వర్షం పోయిందాకా. ఇక అప్పుడు ఫస్ట్లో తీసుకున్న గ్యాస్ ఇది మేము అప్పుడు తీసుకున్నాం. ఎందుకంటే మాకు చిన్న గ్యాస్ అయితే కొనుక్కోగలం, కానీ ఇప్పుడు ఈ గ్యాస్ తీసుకోవాలంటే వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాం. సంతాన వాళ్ళని, వాళ్ళే ఇప్పించారు మాకు గ్యాస్ స్టవ్ మొత్తం వాళ్ళ పేరు మీద. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడ కాదు కదా, ఆంధ్రాలో ఉంటాం కదా. ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇక మా అత్త మా మామ వాళ్ళ దగ్గరే పని చేసుకుంటా ఇక్కడనే ఉంటాం ఫ్రెండ్స్. ఇవేంటంటే ఇక విడిసిన బట్టలు అనేవి మేము పని చేసిన బట్టలు తీసుకొచ్చి ఇది ఇక్కడ ఆరేస్తాం. దండేం అన్నట్టు ఇది ఇక్కడ ఆరేస్తాం. ఇక మొఖాలు కడుక్కొని రెడీ అయ్యేది మాత్రం ఇది ఇక్కడ. ఇంకా అద్దంలో చూసుకొని మొఖం కడుక్కోవటం కానీ, సవరు పెట్టుకొని పనికి వెళ్ళటం కానీ చేసేది ఇక్కడ. ఇక మేము నీళ్ళు పట్టుకునేదంటే ఇది ఇక్కడ అంటే పట్టి ఇక్కడ పెడతాము, ఇక్కడ పెట్టి పడతాం. ఇక్కడేమో బాసాన్లు తోముతారు మా భార్య మా వదిన వాళ్ళు. అక్కడి నుంచి నీళ్ళు పట్టుకుంటాం. అక్కడ నల్ల కనిపిస్తుందా, అక్కడి నుంచి నీళ్ళు పట్టుకుంటాం. అక్కడ కూడా నీళ్ళు పట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మా వదిన. ఇక మా పాప ఎప్పుడు ఇది ఇక్కడనే జాన్ చెట్టు కింద కూర్చొని బుడ్డీలు ఆడుకుంటా ఉంటుంది. అంటే నీడున్నప్పుడు, ఇప్పుడు ఎండ ఉంది కానీ నీడున్నప్పుడు ఆడుకుంటుంది చల్లబడ్డాక. మా పాప బ్లెస్సీ, మా భార్య ప్రమీల. ఇక మేము చెప్పులు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే చెప్పులన్నీ ఏడే పెట్టుకొని ఇంట్లోకి వెళ్తాం అన్నట్టు. మా మామ ఎక్కువ జిమ్మలు పడతాడు. ఇవాళ పోయి వచ్చాడు కానీ సరిగ్గా పడలేవంట, మరి ఇంటికి వచ్చేసాడు. ఆయన ఎప్పుడు టాంచో ఒక ఆశ ఉన్నది ఆయనకి, ఏంటంటే ఎక్సెల్ బండి కొనుక్కోవాలనుకుంటున్నాడు కానీ సైకిల్ మీద సేవ చేస్తుంది. ఏం చేస్తుంది అట్లా సైకిల్ ఏదో అయిపోయింది. నడుచుకుంటూ పోవాలా, లేకపోతే సైకిల్ మీద పోవాలా. రోజుకి 200 300 అట్లా వస్తుంది. కానీ చేయబట్టి 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాలు అవుతున్నాడు ఫ్రెండ్స్. 10-15 సంవత్సరాల నుంచి ఆయన ఎక్సెల్ బండి కొనుక్కోవాలన్న ఆశ. ఏంటంటే వాళ్ళు మంచిగా కొనుక్కొని
చేపలు పట్టాలి, ఎక్సెల్ బండి అనేది ఆయన డ్రీమ్ అన్నట్టు. ఆయన వృత్తి, ఆయన ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. కానీ ఆయనకి ఆ బండి కొనుక్కోవాలన్న ఆలోచన మాత్రం ఉండిపోయింది, కానీ కొనుక్కోలేకపోతున్నాడు. కానీ కొనాలని పట్టుదల ఉంది, ఎప్పటికైనా కొంటాడు. ఇంక ఇదేంటంటే బట్టలు పిండి మా వాళ్ళు ఇక ఎక్కడ ఆరేయటానికి ఉండదు కదా, ఇక గుడిసె మీదనే ఆరేస్తారు. ఇట్లా ఇట్లా ఆరేస్తారు అన్నట్టు. మా మామ వల చేదుతున్నాడు ఇప్పుడు. వల నీళ్ళల్లో ముంచి తీసుకొని వచ్చాడు కదా, దాన్ని ఏంటంటే తీసి చంచులో పెట్టేస్తున్నాడు. మళ్ళా ఎండిపోయి అంతా తెగిపోద్ది అన్నట్టుగా. పాత వలలంట, అదే పడవంట. రోజుకొచ్చి 200, 300 లోపు వస్తాయంట. అది కూడా మంచి చేపలు పడితే. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మేము స్టార్టింగ్లో ఇక్కడే అన్నం కూర వండుకునే వాళ్ళం. ఇప్పుడు ఎండాకాలం కదా, బాగా ఎండకి ఎండ బాగా కొడుతుందని ఇక లోపల గ్యాస్ తీసుకోవటం వల్ల ఇంకా లోపలే వండుకొని తింటున్నాం. ఈ బండి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఇది 35,000 ఎంతో పడింది అప్పుడు తీసుకున్నప్పుడు. ఇంక ఇదేమో బాత్రూమ్ అన్నట్టు మాకు. అంటే మా వైఫ్, మా వదిన వీళ్ళందరూ స్నానం చేస్తారు. మేము ఇక్కడేమో బట్టలు పిండి ఇక్కడ తీసుకొచ్చి ఆరేస్తాం ఫ్రెండ్స్. గుడిసె మీద అటు ఇటు 2 పక్కలు వేస్తాం. ఈ పట్ట కూడా మొన్నే కొనుక్కున్నాం, అది 1200 అయింది. కానీ ఆ పట్ట మంచిది తీయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు మోసం చేసి 30 ఫీట్లు 18 ఫీట్ల ఎడల్పు పొడుగు 30 ఫీట్లు అని చెప్పారు, కానీ అట్లా ఇవ్వలేదు. వర్షం వస్తే కానీ తెలియదు అది ఎట్లా ఉండేది అనేది. ఇది ఫ్రెండ్స్ మా చిన్న ఇల్లు, మా చిన్న ఫ్యామిలీ. మా వదిన, మా భార్య, మా పాప. ఇవి మా భార్య, మా పాప, మా వదిన. మా వదిన ఎవరితో మాట్లాడుతుందంటే వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతుంది, అంటే మా అత్తమ్మ. ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఫోటో, మేము అప్పుడు స్టార్టింగ్లో దిగాను నేను, మా వైఫ్. అయితే మా పాప ఏం చేసిందంటే మొత్తం పెన్ను పెట్టి గీసేసింది. అంటే మా అత్త వాళ్ళు అప్పుడు తీసుకొని జ్ఞాపకార్థం అని పెట్టుకున్నారు ఈ ఫోటో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లాస్ట్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది మా ఛానల్, ఎందుకంటే మా ఛానల్ కొత్తగా పెట్టామన్నమాట. ఫుల్ వీడియో పెట్టమని చాలామంది అంటున్నారు, కానీ మాకు ఎలా తీయాలో ఎలా చేయాలో తెలియదు. అందుకని ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాం, ఎలా తీయాలా, ఎలా పెట్టాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా అనేది. ఈ వీడియో ఫస్ట్ వీడియో తీసాం కదండి, ఈ వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో ఏదైనా తెలియకపోతే, మాకు ఎలా తీయాలో అర్థం కాకపోతే కొంచెం మీరే కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో కొంచెం మెసేజ్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు చాలా కాదు, వీడియో ఎలా తీయాలో ఎలా మాట్లాడాలో మాకైతే తెలియదు. అందుకని ఇక మీ సలహా తీసుకొని ఈ వీడియో పెడుతున్నాం కాబట్టి మీరే హెల్ప్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కూడా కొంచెం మీరే ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, కానీ తీయటం చేత కాదు కాబట్టి ఎలాగలా తీసి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.